మనము అసలు భూమి ఎలా లభిస్తుంది అంటే మనమందరం కూడా అసలు ఎక్కడున్నామంటే సప్త సముద్రాల మధ్యలో ఉన్నాం. ఈ సముద్రాల మధ్యలో 4 పర్వతాలు భూమిని మోస్తుంటాయి. ఆ భూమి బంతాకృతిలో మధ్యలో ఉంటుంది. అయితే మనం ఈ భూమి చుట్టూ మన భూమి లోపల ఉన్నాము. ఈ భూమి అంతా సముద్రంలో ఉన్నది. కానీ మనము అది భూమి ఖండఖండాలుగా కనబడుతూ ఉంటుంది మనకి పైనుండి చూస్తున్నట్టయితే. కనుక మనం భూమిని ఎక్కడున్నా అక్కడే వదిలేసిపోతూ ఉంటాం. కనుక ఈ శరీరంతో పాటు ఏది రావు, మనతో పాటు వచ్చేది ఏది లేదు. కానీ మనం అనుభవించాలి అంటే భూమి ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన శక్త్యానుసారంగా భూమి కొనుక్కొని దాంట్లో సిరి సంపద అనుభవిస్తూ సుఖంగా ఉండాలి. దాంతోపాటు మనం ఏం చేయాలంటే మనతో పాటు నలుగురు బాగుండాలి. కనుక భూమి ఎక్కువగా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఒక 100 అడుగులు కానీ, లేదా మనం 100 గజాలు కానీ, లేదా కొద్దిగా సాహిత్యగా 50 గజాలు కానీ, తన శక్త్యానుసారంగా 200 గజాల దాకా మీ ఓపి బట్టి దానం చేసుకోవచ్చు. అది ఎలా దానం చేయాలి, ఎవరికి దానం చేయాలి అని కూడా ఉంటుంది. దానం తీసుకునే వ్యక్తి కూడా సత్పురుషుడే ఉండాలి, మంచివాడే ఉండాలి, దాన్ని సద్వినియోగం చేసేవాడే ఉండాలి. అంటే ఏ దానం చేసినా సరే మంచివాడు కాకుండా దానం చేసినట్లయితే ఆ దోషం మీకు వర్తిస్తుంది, వారికి కూడా వర్తిస్తుంది. ఒకవేళ పనికిరాని భూమిని దానం చేసినట్లయితే తద్వారా వచ్చే జన్మలో మీరే దాంట్లో ఒక ఎద్దులాగా పుట్టి పచ్చిగడ్డి ఉన్నా తినలేని పరిస్థితిలో తిరగాల్సి వస్తుందన్నమాట. అంటే మనం చేసే దాన ప్రభావంలో చాలా విశేషాలు ఉంటాయి. అందుకని మనము భూమిని దాని పంటకు కానీ ఉపయోగపడాలి, లేదా మనం గృహం కట్టుకోవడానికి ఉపయోగపడాలి. అది గృహం కట్టుకునే భూమి అయితే గృహ సంబంధంగానే ఇవ్వాలి. అది కానీ పంట పండించుకునే భూమి అయితే పనికొచ్చే భూమిగా ఇవ్వాలి. అలా కనుక ఏ పనైనా సరే మీరు దానం చేసేటప్పుడు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది, తద్వారా తను సుఖపడతాడు అని అనేక విధాలు మీరు ఆలోచిస్తేనే దానం చేయాలి. ఎందువల్ల అంటే మనము పనికిరాని రేగడి భూమిని, దాంట్లో నీరు పడినటువంటిది, లేదా అసలు అది భూమి నీళ్లు పీల్చుకోనటువంటిది, లేదా నల్ల భూమి, పనికిరాని భూమిని మనం దానం చేయకూడదు. ఎందువల్ల అంటే అది కొన్ని శ్మశానాలకి వాటికి ఉపయోగపెట్టడానికని ఉంటాయి భూములు. కానీ పంట పండించే భూములు సపరేట్గా ఉంటాయి. కనుక దాన్ని చూసుకొని ఏ భూమి దానం చేస్తామో చూసుకొని ఇవ్వాలి. అది కూడా ఏ భూమిని దానం చేయాలంటే సూలలు చాలా మూల కటింగ్లు చాలా కట్ చేసి ఉన్నవి, లేదా కొసలు ఎక్కువగా ఉన్నవి భూములు దానం చేయకూడదు. దానం చేసే భూమి 4 పలకలుగా కానీ, లేదా చతుస్రాకృతి కానీ, లేదా వృత్తాకృతి కానీ చక్కగా అందంగా ఉన్న భూమిని, దేనికి పనికొచ్చే భూమిని మీకు దానం చేయాలన్నమాట. ఈ భూదాన ప్రభావం వల్ల మీరు భూమిని ఎప్పుడైతే దానం చేస్తారో మీ జీవితాంతం అంటే మీ వంశంలో అందరూ కూడా చక్కగా సిరి సంపదలతో సుఖంగా ఉంటారని తెలుసుకోవచ్చు. అంటే భూమిలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. భూమి ఏం చేస్తుందంటే ఏ వ్యక్తికి అయినా సరే అన్న సమృద్ధి లోటు లేకుండా కావాల్సిన సంపద అంతా భూమి సమృద్ధిగా ఇస్తుంది. అంటే మనం భూమిలో ఏ పంట అయితే వేస్తామో అది మందులు వేస్తే మందులున్న ఆహారాన్ని ఇస్తుంది. భూమిలో చక్కగా మనం ఎరువేసి పండిస్తే, మంచి పదార్థం వేసి పండిస్తే చక్కగా మంచి ఆహారాన్ని ఇస్తుంది భూమి. అంతే భూమి స్వయంకృతంగా అపరాధం చేయదు. అంటే మనమే స్వయంకృతంగా అపరాధం చేస్తాం. అందుకని మన భూమిలో ఏ పదార్థం వేసినా, ఏ పంట వేసినా మంచి ఎరువేసి పదార్థం తయారు చేసుకోవాలి. అలానే చూడండి, ఇప్పటికి కూడా పూరి జగన్నాథ స్వామికి విశేషంగా రోజు వండే ఆహారంలో అక్కడ పండే ధాన్యము చాలా అద్భుతమైన ధాన్యం. కనుక మనకి ఇటువైపున ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ దొరకదు అలాంటి పంట. అక్కడ ఒక్క చోట మాత్రమే మంచి పంట పండుతుంది. వాళ్ళు న్యాచురల్గా ఆ స్వామివారికి ప్రతి సంవత్సరం ప్రతిరోజు వండే ఆహారంలో 108 రకాల ధాన్యాలు ఉంటాయట. ఆ ధాన్యాల్లో ఏ నెలకి ఏ సంబంధం ఆహారం పెట్టాలో చూసి స్వామివారికి విశేషంగా 108 రకాల పదార్థాలతో స్వామివారి నైవేద్యం పెడుతుంటారు. అంటే మనం కూడా ఏం చేయాలంటే మంచి ధాన్యాన్ని పంట పండించాలి. వాళ్ళు ఇప్పటికి కూడా ఒక మందులు కూడా వేయకుండా పండిస్తారట అక్కడ ధాన్యాన్ని. అంటే ఏంటంటే భూమి అంత సస్యశ్యామలుగా ఉందని లెక్క. అంటే మనం భూదేవిని కూడా బాధ పెట్టకూడదని లెక్క. అందుకని మనం నిద్ర లేవగానే భూదేవిని తాకి, అమ్మ భూదేవి నాకు సిరి సంపదించి కాక నమస్కారం చేసుకొని లేస్తాం. అంటే భూదేవి ఏం చేస్తుంది, మనకు కావాల్సిన సంపదలన్నీ ఇస్తుందట భూదేవి. అంటే మనం కూడా ఏం చేయాలంటే భూదేవి అంటే మీరు ఎంత సంపదని ఎలా అయితే వాడుకోవచ్చో భూమి ద్వారానే సంపాదించవచ్చు. అంటే భూమి అంత శక్తివంతమైనది. బంగారం విలువైన పడిపోతుందే కానీ భూమి విలువ ఎప్పుడు పడిపోదు. అది ఎప్పుడు అధికంగా పెరుగుతూనే ఉంటుంది. భూమి కన్నవాడు కోటీశ్వరుడు కోట్ల కన్నా ఇంకా అధికుడు అవుతాడు అన్నమాట, గొప్పవాడు అవుతాడు. అంటే మీకు భూమి అంత శక్తిని ఇస్తుంది. ఆ భూదానంలో కూడా మీరు ఎంత మంచి భూమిని సెలెక్ట్ చేసుకొని దానం చేస్తారో ఇచ్చే రోజు కూడా అక్షయ తృతీయ అయితే ఇంకా మహావిశేషం. లేదా మీ జన్మతిథి రోజు కానీ, లేదా వివాహం రోజు కానీ, లేదా మీకు ఇష్టమైన రోజు కానీ దాని భూమిని చక్కగా సద్బ్రాహ్మడికి కానీ, మంచి వాళ్ళకి కానీ, దగ్గరున్న వ్యక్తులకు కానీ, లేదా మన దగ్గర పనిచేసే పరిచారకులకు కానీ సహాయం చేసినట్లయితే, మీరు వివాహం గిఫ్ట్గా కానీ దేనికి పదార్థం గిఫ్ట్గా ఇచ్చినట్లయితే ఆ వస్తువుని మీరు ఏ రకంగా ఇస్తారో తద్వారా మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. తద్వారా మీకు భూదేవి యొక్క అనుగ్రహం కలిగి ఎప్పుడూ సంపద లోటు లేకుండా వస్తూనే ఉంటుందట. కనుక జై గురుదేవ దత్త.